ఈ ప్రజాపాలనకు వచ్చినటువంటి ప్రజలందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. మరి ఈరోజు మన ముఖ్యమంత్రి గారి యొక్క సందేశం నేను చదివి మీకు వినిపిస్తా. అందరికీ నమస్కారం. ప్రజాపాలనను కోరుకున్న ప్రజాప్రభుత్వాన్ని ఎన్నుకున్నందుకు మీ అందరికీ మరోసారి హృదయపూర్వక ధన్యవాదములు. మాట ఇచ్చినట్టుగానే ప్రమాణ స్వీకారం రోజునే అభయహస్తంగా 6 గ్యారంటీలు ఫైల్పై తొలి సంతకాన్ని చేసింది మన ప్రభుత్వం. కొలువుదీరిన 48 గంటల్లో తెలంగాణ బిడ్డలకు ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణము, అర్హులైన వారందరికీ ఆరోగ్యశ్రీ, 10 లక్షల వైద్య సాయము గ్యారంటీలను అమలు చేసి చరిత్ర సృష్టించింది. అదే సంకల్పంతో మిగిలిన గ్యారంటీలను కూడా నెరవేర్చేందుకు ప్రజాపాలన కార్యక్రమానికి మన ప్రభుత్వం శ్రీకారం చుట్టింది తెలియజేసేందుకు గర్విస్తున్నాం. చివరి వరుసలో ఉన్న పేదవారికి కూడా సంక్షేమ పథకాలు అందినప్పుడే ఈ రాష్ట్రము దేశ అభివృద్ధి చెందుతుంది. ప్రజాపాలన ఉద్దేశము నిస్సహాయులకు సాయం చేయటమే. స్వయంగా ప్రభుత్వము ఇవాళ మీ ఊరికి, మీ ఇంటికి వచ్చింది. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయుత పథకాల కోసము అర్హులైన ప్రతి ఒక్కరి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తుంది. ఈ మహత్తర అవకాశాన్ని మీ అందరూ సద్వినియోగం చేసుకుంటారని, ప్రజాప్రభుత్వం తలపెట్టిన సంక్షేమ యజ్ఞంలో భాగస్వాములు అవుతారని కోరుకుంటున్నాను. మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్రం. ఇందులో నేను ఒకసారి చదివి వినిపిస్తా. మహాలక్ష్మి పథకము ప్రతి నెల 2500 ఆర్థిక సాయము, మరి అదేవిధంగా 500 రూపాయల గ్యాస్ సిలిండరు. రైతు భరోసా పథకము రైతు ప్రతి ఏటా ఎకరానికి 15,000. దీంట్లో రైతు కావచ్చు మరియు కౌలుదారు కావచ్చు. మరి అదేవిధంగా దానికి సంబంధించినటువంటి పట్టాదారు పాస్ పుస్తకం నంబర్లు మొత్తం ఇవ్వవలసింది, సర్వే నంబర్ విస్తీర్ణంతో సహా. మరి అదేవిధంగా వ్యవసాయ కూలీలు ఏటా 12,000 ఉన్నవారికి, కుటుంబానికి ఇంటి నిర్మాణానికి ఆర్థిక సహాయం. మరి అదేవిధంగా అమరవీరులకు మరియు ఉద్యమకారులకు 250 చదరపు గజాలు ఇంటి స్థలం. గృహజ్యోతి కుటుంబానికి ప్రతి 200 తక్కువ ఎవరైతే కాలుస్తారో ఈ యొక్క పథకము వాళ్ళకు వర్తిస్తుంది. 100 యూనిట్లు, 100 నుంచి 200 యూనిట్లు, 200 యూనిట్లు పైన. మరి చేయుత పథకంలో 4,000 రూపాయల నుండి 6,000 పొందటకు వీలు ఉంటుంది. మరి ఈ యొక్క లబ్ధి పొందాలనుకుంటున్న వారందరికీ ఇక్కడికి వచ్చి సంతోషంగా ఉంది. మరి ఈ ఫామ్స్ ఫిల్అప్ చేయడం కౌన్సిల్ ఏర్పాటు చేశారు. ఇప్పుడే స్పెషల్ ఆఫీసర్ గారు చెప్తారు, గారు ఆధ్వర్యంలో కూడా చెప్తున్నారు. కాబట్టి ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చి ఫిల్అప్ చేస్తారని అప్లికేషన్స్ మళ్ళీ మనం అక్కడ జెంట్స్ ఉమెన్స్ సపరేట్ లైన్లో కట్టండి. అక్కడ 8 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మీరు ఫామ్స్ ఫిల్అప్ చేసిన ఫామ్స్ అన్నీ కూడా దానికి ఒక ఫోటో, ఆధార్ కార్డు జిరాక్స్ మరియు రేషన్ కార్డు జిరాక్స్ జత చేసి ఇవ్వాలని చెప్పేసి మీరు కోరుకుంటున్నాను. ఫామ్ ఫిల్అప్ చేసిన తర్వాత మీకు రసీదు ఇస్తారు. ఆ రసీదు కూడా జాగ్రత్తగా పెట్టుకోవాలని చెప్పేసి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను. మార్టూర్ గ్రామస్తులకు, వేదిక మీద ఉన్నటువంటి అధికారులకు, ప్రజాప్రతినిధులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఈ ప్రజాపాలనలో ఫామ్స్ నింపడానికి కౌంటర్ ఏర్పాటు చేశారు. ఎవరు తొందరపడద్దు. ఇది 6వ తారీఖు వరకు మనకు కొనసాగుతుంది. తర్వాత కూడా ఏదైనా మిస్టేక్ అయితే మండలంలో కూడా ఇవ్వచ్చు. కాబట్టి తొందర లేదు. కరెక్ట్ ఫామ్ నింపుకొని ప్రతి కౌంటర్లో సబ్మిట్ చేయాలి. ఇది సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి మాకు గ్రామస్తులందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన సార్లకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇట్లా పట్టుకో.